అందరికి నమస్తే. నేను ఇన్ని సంవత్సరాల జర్నలిజం ఫీల్డ్లో ఎవరి మీద ఆరోపణ వస్తే ఆ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ కనబడాడు ఎవరికి. ఓ నెల రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్, అవుట్ ఆఫ్ సర్వీస్, తర్వాత మెల్లగా పరిస్థితులు సర్దుమనడానికి వస్తాడు. కానీ నేనేమో మాధవ కృష్ణారావు ఇంటికి వచ్చాను మార్నింగ్. కూకట్పల్లి ఎమ్మెల్యే గారు పొద్దు నుంచి టీవీ ఛానల్తో బిజీ కార్యకర్తలు అది ఇది అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం. ఏదో అంటే ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని తిప్పికొట్టాలని ఇప్పుడున్న రాజకీయ నేతలు ఎవ్వరు అనుకోరు. అయిపోయింది, ఏదో వచ్చింది, మనం 4 రోజులు కనబడకుండా పోతే అయిపోద్ది అనుకునే రకాలు ఎక్కువ. బట్ ఈయన మాత్రం ఉన్నాడు. రాగానే నాకు ఇదొకటి ఇచ్చాను. ఏందా అని చూస్తే దీనిలో మొత్తం పేపర్స్ ఉన్నాయి. ఇక్కడనే స్టార్ట్ చేద్దాం. ఏ పేపర్లు అన్నవి? అంతా ఐడిపిఎల్ సంబంధించిన 4,000 కోట్ల రూపాయల కబ్జా అని చెప్పినటువంటి పేపర్లు రాజధాని ఉంటే దాన్ని అంటే మీ మీద వచ్చిన ఆరోపణలకు సమాధానమా, లేకపోతే మీరు చేసిన ఆరోపణలకు? నా మీద ఆరోపణ చేశారు, అసలు కబ్జా రోజులు పెట్టిండ్రు, ఏం జరిగిందన్న దాని మీద పూర్తి వివరణ నీకు ఇచ్చా. నా మీద వచ్చినటువంటి ఆరోపణలు కరెక్ట్ కాదు, జరిగినది ఫ్యాక్టు, పేపర్లు అన్నీ A to Z ఇచ్చా. దాని మీద పోరాడుతుంది నేను ముందు నుంచి. ఐడిపిఎల్ సంబంధించినటువంటి ల్యాండ్లే పోరాడుతుంది నేను. ఇప్పుడు మీరు కవిత వాళ్ళ భర్త ఆరోపణ చేసినట్టు మీకు లీగల్ నోటీస్ కూడా ఇచ్చినట్టున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి దీనిలో? చూపెట్టాను కదా. కబ్జా అంటే ఓవర్లాప్ ల్యాండ్ అని చెప్పా. ఓవర్లాప్ ల్యాండ్ కాదని అనుకుంటే గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఓవర్లాప్ ల్యాండ్ ఐడిపిఎల్ ల్యాండ్ అంటే ఎందుకంటే మేము తిరిగాం కాబట్టి. ఆయన ఫోటో చూపెడుతుంటే ఊకే. ఎవరి ఫోటో ఉంది? కవిత భర్త డిఆర్ అనిల్ కుమార్ కన్స్ట్రక్షన్స్ రిప్రజెంటెడ్ బై డాక్టర్ కాదు, డిఆర్ అనిల్ కుమార్. ఇలా అంటున్నారు. వీళ్ళందరూ ఎవరు? ఎవరెవరు నాకేం తెలుస్తుంది? నువ్వు నన్ను తిట్టావు కాబట్టి నీ భర్తనే ఉండగా తల్లి అని చెప్పా. నాకు చూపెట్టు. ఆమె కూడా మీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. చూపెట్టాం కదా. అంటే అసలు ఈ ఆధారాలు దేనికోసం? ఆమె మీ మీద ఆరోపణ చేసింది కాబట్టి ఆధారాలు సేకరించిండ్రా? ఏది మీ ఫైట్ ఏంది అసలు? నా దగ్గర ఆమె చేసే ఫైట్ కాదన్న. ఇలా నేను ఇచ్చిన లెటర్లలో నేను కిషన్ రెడ్డి గారికి ఇచ్చింది మన నా పేరుకి సర్వే చేపి అని. ఇది నేను రాపించిందా? నేను రాసిందా? ఏమొచ్చినాక 1000 కోట్ల ప్రాపర్టీ వాళ్ళు రాశారన్నా, ఇది నేను రాశానా? ఎవరి దగ్గర ఉందని రాసిండు? వీళ్ళు అక్రమార్కులని రాసిండు. వేరే నేను టీవీ 9 అయితే డైరెక్ట్ ఇవి ఫోటో పెట్టే రాశారు. ఇవి ఫోటో పెట్టే చేసారు 20-30 రోజుల కింద. అదే ల్యాండ్. కానీ ఇప్పుడు మొత్తం మీ మీదకి వచ్చింది కదా. ఇప్పుడు మీరే మొత్తం ఒక పేపర్లో హెడ్లైన్ వచ్చింది, 4,000 ఎకరాలు 4,000 కోట్లు 6,000 అయింది రాత్రి. 6,000 అయింది. ఓకే, 4,000 కోట్లు కృష్ణార్పణం. ఏంది మీ కామెంట్? మాధవరం కృష్ణారావు అనే వ్యక్తి తప్పు చేయలేడు కాబట్టి మీరు అన్నట్టు ప్రతి ఛానల్కి నేను ఇస్తున్నాను. ప్రతిపక్ష నాయకునికి నేను పంపిస్తున్నాను. నీకు ఇచ్చిన లెటర్ ఏదైతే ఇస్తుందో ప్రతి కవర్ పంపిస్తున్నాను. కవర్ అంటే అందరూ డబ్బులు అనుకుంటారు, డబ్బులు కావు ఇవి. ఇది కవర్ అంటే కవర్లో ఉన్నటువంటి ఐడిపిఎల్ సంబంధించిన ల్యాండ్ మీద. అసలు ఐడిపిఎల్ ల్యాండ్ కాపాడవలసింది సెంట్రల్ గవర్నమెంట్ వాడు. ఎవరో ఇటువంటి ఓవర్లాప్ ఉందని ఒక ఎమ్మెల్యే రాసినప్పుడు కిషన్ రెడ్డి గారికి నేను రాస్తే కిషన్ రెడ్డి గారు రాశాడు. ఎవరు రాశాడు? కలెక్టర్ రాశాడు ఇమీడియట్ సర్వే చేయమని. అది చేయలేరు. కిషన్ రెడ్డి చెప్తే కూడా సర్వే చేయలేరు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది మొన్న. 3 రోజుల్లో మీరు కోర్టు సర్వే చేసి బోండీలు ఐడిపిఎల్లకు హ్యాండ్ ఓవర్ చేయమని. చేయలేదు. ఆడ నిరుపేదలు ఇంద్రనగర్లో ఉన్న నిరుపేదలకు మేము రోడ్లు డ్రైనేజీలు వేస్తుంటే మీరు పని ఆపుతూ ఉంటే ఒక ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిచినగా నేను పోయి వాళ్ళని కాపాడాలా వద్దా? మీరు ఆ బస్తీలకు సహకరిస్తుంటే 4,000 కోట్లు కృష్ణార్పణం అని ఎందుకు వస్తుంది వార్త? మరి ఆయనే చెప్పాలి, రాసినటువంటి పేపర్లో చెప్పాలి. ఇంకోటి అది ఉంది 500-600 ఎకరాల ల్యాండ్. అది నాకు తెలిసిన మటుకు అంతకని ఎక్కువ ఉంటుంది. మొత్తం ఐడిపిఎల్ సంబంధించింది. అందులో ఐడిపిఎల్లో ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఫ్యాక్టరీ బంద్ అయింది. ఓలో 50 లక్ష కోట్లకి ఎక్కరన్నా ఎన్ని కోట్లు అవుతుంది? అది 400-600 ఉంటాడు నాకు తెలిసి మటుకు. అంత కట్ట తెలియదు కదా నాకు. అది 50 కోట్ల కన్నా 3,000 కోట్లు అవుతుంది. అవును, అంతేనా? 4,000 కోట్లు కబ్జా అంటే 600 ఎకరాలు నేను కబ్జా పెట్టిన రాష్ట్రీగా నేను ఏం మాట్లాడాలి? 317 ఎకరాల ల్యాండ్ కబ్జా పెట్టినతో ఒక ఎమ్మెల్యే 11 ఎకరాలు కబ్జా పెడితే దాని గురించి ఎవరు మాట్లాడరు, ఏ ఛానల్స్ రారు. 2 రోజుల నుంచి మొత్తం యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీరే కనిపిస్తున్నారు. నేను కనిపిస్తుంది. దేనికోసం? మీ మీద వచ్చిన ఆరోపణలు కడుక్కోనికి ప్రయత్నం చేస్తున్నారా?
అవతల ఆరోపణలు నిజం నిరూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఐడిపిఎల్ కాపాడాలనే ఉద్దేశంతోనా ఈ ప్లాన్ చేస్తున్నారా? అది ఏంటి మీ ప్లాన్ ఏంటి? ఫస్ట్ పాయింట్, ఐడిపిఎల్లో ఉన్నటువంటి ఇంద్రనగర్లో ఉన్నటువంటి వాళ్ళు, దిల్కుష్నగర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అన్యాయం జరగొద్దని ప్రయత్నం చేస్తుంది. ఫస్ట్ విషయము వాళ్ళని కాపాడాలి. వాళ్ళు తిరిగి వస్తూ ఊకునే ప్రసక్తి లేదు. 70 ఏళ్ళ నుంచి వాళ్ళు నివసిస్తారు. వాళ్ళకి అన్యాయం జరిగితే నా ప్రాణం పోయినా సరే కానీ కాపాడతా. అది ఐడిపిఎల్ ల్యాండే కానీ ఓవెన్ ల్యాండే కానీ, వాళ్ళు 70 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నారు, వాళ్ళని వదిలేదు అనేది నాది. దాన్ని పోరాడుతున్నాను. 2, కుక్కట్పల్లి ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించారు. కుక్కట్పల్లి ప్రజలు ఓట్లేసిన దానికి వాళ్ళు ఓట్లేసారు కాబట్టి వాళ్ళకి చెడ్డ పేరు రావద్దు. మా ఎమ్మెల్యే మేము ఓట్లేసిన పాపానికి మా ఎమ్మెల్యే ఈ రకంగా చెడ్డ పేరు తెచ్చుకున్నని వాళ్ళ మైండ్లో ఓటేసిన వాళ్ళకు మనస్తాపం చెందవద్దు. కాబట్టి మాకున్నటువంటి ప్రజలు, నన్ను 3 సార్లు గెలిచిన ప్రజలకు నేను జవాబుదారిని. కాబట్టి ఆ ప్రజల కొరకన్నా నా నిజాయితీ నిరూపించుకోవాలి. ఎందుకంటే ప్రజలు నాకు ఓట్లేదు గెలిపించారు. ఇప్పుడు మీ కొడుకు ప్రణీత్ పేరు కూడా ప్రణీత్ అండ్ ప్రణవ్, అది కూడా వెలుగులోనికి వచ్చింది. ఏదో చెరువును కబ్జా చేసిండని 60 ఎకరాలు 40 ఎకరాల మొత్తం 100 ఎకరాల మొత్తం మీ మీద కబ్జా ఆరోపణ, మీరు మీ కొడుకు మీ ఫ్యామిలీ అనేది తెర మీద తీసుకొచ్చారు. అన్న, నా కొడుకు వచ్చాడు 8 ఏళ్ళు అయింది అమెరికా నుంచి. నా కొడుకుని గుంజింది ఆవిడ. నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ రోజు వరకు చెప్తున్నా, నా కొడుకు ఆ ఫ్యాక్టరీకి 6 నెలల కింద ఎలగొట్టిరు. కాంగ్రెస్ గవర్నమెంట్ పిలిచి ఎండీని బెదిరించి, ఎండీతో పిలిపించి బెదిరించి ఎలగొట్టిపించారు. మేము కూడా సరే ఎందుకు ఆ కంపెనీ మంచి బ్రాహ్మణుడు అతను ఎవరిని తెరవడు, ఆయన కష్టపడి కంపెనీ పెట్టుకున్నాడు, అతనికి చెడ్డ పేరు రావద్దని మా అంతా మేమే వెళ్ళిపోయాము. ఆయన చాలా పెద్ద సంస్థ, పెద్ద కంపెనీ అనేది. ఇవాళ మేము కబ్జాలు పెడుతున్నాం అని అంటే ఉండి ఆమె నేను మాట అన్నది, చెరువు అన్నది. చెరువు 10 ఎకరాల ల్యాండ్, 10 ఎకరాల ల్యాండ్లో 6 ఎకరాల ల్యాండ్ ఎఫ్టీఎల్ ఉంది, 4 ఎకరాలు బఫర్ జోన్ ఉంటుంది. మీకు తెలుసు కదా, ఎఫ్టీఎల్ ల్యాండ్ అంటే ఒకటి, బఫర్ జోన్ అంటే ఒకటి, అంతే కదా. ఇప్పుడు 10 ఎకరాలకు అట్లే ఉంది ల్యాండ్. ఇది ఒకటి తిరిగా ల్యాండ్ అంటే తెలుసా? అది రేణుకా చౌదరిది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేణుకా చౌదరిది. అది ఆమె ల్యాండ్, చెరువు, ఇది ల్యాండ్ ఆమెదే. చెరువు మరి ఆమె పట్టణం ఏందో నాకు ఐడియా లేదు. చెరువు ఉంది అక్కడ, చెరువు చిన్న కుంట ఉంది. ఆవిడ వాళ్ళ అమ్మమ్మ కొనుక్కున్నది, ఆమె కబ్జా పెట్టలేదు. వాళ్ళ అమ్మమ్మ దొరికేసి ఆమెకు 18 ఎకరాలు ఉంది, అందులో కలిసి 63 ఎకరాలు 70 ఎకరాలు ఉంది. ఆవిడ మాకు అమ్మలేదు, మా కొడుకు సంబంధించిన వాళ్ళకి అమ్మలేదు. వాసవులకు అమ్మింది. వాసవుల దగ్గర ఈ ప్రణీత్ గ్రూప్ వాళ్ళు డెవలప్మెంట్ తీసుకుని కడుతున్నారు. అది జరిగింది. ఇప్పుడు ఆమెలాగా 10 ఏళ్ళు పార్టీలో ఉండి బయటికి వెళ్ళగానే టీఆర్ఎస్ నాశనం కావాలని కోరుకోను. ప్రణీత్ కూడా బాగుండాలి. నాశనం కావాలని కోరుకుంటుంది, రాలేస్తుంది, అవేస్తుంది, రాలేస్తా, కాలేర కొడతా, చంపేస్తా, నరికేస్తా అంటుంది. మేము బయటకు వస్తాం, మీ చరిత్ర తీస్తామంటుంది. మరి కాంగ్రెస్ అంటుందా? అంటలే. మరి మా నాన్న ఎందుకు అంటుంది? మా పార్టీ నాశనం కావాలి, మా తండ్రి నాశనం కావాలి, కొడుకు అన్న నాశనం కావాలి, బావ నాశనం కావాలి, నేను నా మొగోడు నా పిల్లలు మంచిగా ఉండాలి. కానీ ఇప్పుడు మీరంతా ఒకటే సామాజిక వర్గం, వెల్మ సామాజిక వర్గం. కవిత అయినా, మీ ఫ్యామిలీ అధిష్టానమైనా, మీరైనా అంతా ఏంది మీ ఈ సామాజిక వర్గ పంచాయతీ, పార్టీ పంచాయతీ, రాజకీయ పంచాయతీ, ఆస్తుల పంచాయతీ ఏంది ఇది? అన్న వాళ్ళు, నేను కుక్కడపల్లిలో ఉన్నా, నేను ఎల్మూడ నన్ను ఒకటి నమ్మనే నమ్మాడు. నేను ఎల్మూని తిరగడు తిరిగాడు. మా కుక్కడపల్లి ఉంటారు, చిన్న పర్సెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంబడి చిన్నప్పటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంబడి తిరుగుతారు. జైలు కూడా తిరిగేటోడు నేను. నాకు ఎక్కువ పరిచయాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ. చాలామంది కూడా కమ్మోలే అనుకుంటారు, నన్ను వెల్మూడు అనుకోరు. అది ఏది ఉన్నా నాకు ఈ కులం అవసరం లేదు. నన్ను గెలిపించినంతా అన్ని కులాలు. నా కులం ఎప్పుడు గెలిపేలే. నా కులం కూడా నాకు పెద్ద ఓట్లు వేసిందే వచ్చింది లేదు. నాకు వేసింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు వేసిర్రు. అర్థమైందా? కాబట్టి నా కులం ముఖ్యం కాదు. కుక్కడపల్లి ప్రజల్లో నాకున్న కుక్కడపల్లి ప్రజలు బాగుండాలని పొద్దున్న దేవుని మొక్కుంటా, నా కుక్కడపల్లి ప్రజల నుంచే మొక్కుంటా ఫస్ట్. అసలు ఏంది పంచాయతీ? అప్పుడు బతుకమ్మ టైంలో కుక్కడపల్లికి వచ్చేది ఫస్ట్ మీరే ఇన్వైట్ చేసేది? నేను ఇన్వైట్ చేయలేదు. అధికారం పోయినాక ఇన్వైట్ చేసిన. ఆమెను ఎప్పుడు ఇన్వైట్ చేయంగా, అధికారం పోయినాక ఇన్వైట్ చేసిండ్రు కదా. ఆమెను ఎప్పుడు ఇన్వైట్ చేయలేదు. ఆమె ఫోటో పెడుతుంటే, ఏది గిఫ్ట్లలో ఆమె ఫోటో పెడుతుంటే, ఆయనది కేసీఆర్ ఫోటో పెడుతుంటే, బతుకమ్మలో ఫోటో అయితే పెట్టి పైన కేసీఆర్ పెట్టి గిఫ్ట్లు ఇస్తుంటే, రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి కూడా బతుకమ్మ తీసుకొచ్చి కూడా గిఫ్ట్ ఇచ్చిన. రేవంత్ రెడ్డి గారు బతుకమ్మకు వచ్చారు.
ఇప్పుడున్నటువంటి ఎంపీ కూడా బతుకమ్మకి వచ్చిండు. మా దగ్గర బతుకమ్మ చాలా బాగా అవుతుంది. తెలంగాణలో హైయెస్ట్ బతుకమ్మ కూకట్పల్లి అవుతుంది, బ్రహ్మాండంగా చేస్తాం. కానీ నేను అనేది ఒకటే, ఆమెనే కాదు ఇక్కడ టార్గెట్. ఆమె ఊంటే ఆమె మాట్లాడుతున్నారు, గడిగడికి కవిత 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 మాట్లాడుతుందని. 307 సంగతి ఏంది నేను అడుగుతున్నాను. నేను గాంధీ ఏంది ఎందుకు పట్టించుకోరు మీరు? చెల్లింగపల్లి ఎమ్మెల్యే గాంధీ ఎందుకు పట్టించుకుంటలేరు మీరు? అప్పుడు హైదరాబాద్ ఇంతమంది ఛానల్స్ ఎందుకు వస్తలేరు? వచ్చి రాలేదు అప్పుడు. ఇన్ని ఛానల్స్కి నిన్న 3 రోజులు నేను సతాన్ని చంపుతుర్రే. మరి అది అంత పెద్ద ఉండి గవర్నమెంట్ వచ్చి ఫినిషింగ్ వేసింది 15,000 కోట్ల రూపాయలు నేను కాపా అని చెప్పి హైడ్రా కంపెనీ మాట్లాడితే ఒక్క ఛానల్లో వేసినారన్న. ఆడ 307 గవర్నమెంట్ ల్యాండ్ అని, ఈ గవర్నమెంట్ ల్యాండే ఫినిషింగ్ వేస్తే పట్టించుకోరు. నేను కోర్టులో కేసు వేస్తే నేను కబ్జా పెట్టిన అదే నంబర్ సర్వే నెంబర్ అని ఆ దొరసానన్నా కదా పోయి 12 ఎకరాలు గాంధీ గారు కబ్జా పెట్టిండని. నిన్నేమన్నది కృష్ణారావు వివేక్ కబ్జా పెట్టినని చెప్తుంది. మరి ఏం చేయాలి? నా దగ్గర డబ్బులు లేవు ఇయ్యనికి. ఏం డబ్బులు? ఎవరు అడిగిన డబ్బులు? మరి ఎవరు అడిగినంటే మరి నన్ను ఎవరు అడిగినంటే ఎవరికి ఆ డబ్బులు? మరి అదే జరుగుతుంది. మరి నాకు ఆయనకి ఎందుకు, వివేక్ నాకేం సంబంధం? ఇప్పుడు వివేక్ కాన్సెన్సీ వివేక్ని అడగాలి. వివేక్ కృష్ణారావు పోయేసి కబ్జా పెడుతూ 80 గజాలు అంటే నువ్వు మొన్ననేమో గాంధీని తిడుతుంది, గాంధీ కబ్జా పెట్టిన, ఇవాళ కృష్ణారావు తిడుతుంది. ఇలా నువ్వు నాతో మాట్లాడుతున్నావు. డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఏమో అంతే అంత అనిపిస్తుంది నాకు. ఎంత క్యాష్ నాకు తెలియదు, అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు షెల్లింగపల్లి పోతే ఒక మాట మాట్లాడవు, అంత పెద్ద కబ్జా పెడితే 12 ఎకరాల ల్యాండ్ నువ్వు కబ్జా పెట్టి నువ్వే చెప్తివి. నాకన్నా ముందు నువ్వే కదా మాట్లాడింది. 6 రోజులు ఇవ్వకపోతే పీక్ బయటపడేస్తా అంటే అదే మళ్ళీ తెల్లారిపోతే మన్నాడు పోతే షెల్లింగపల్లి తిరుగుతీవి, ప్రెస్ మీటింగ్ పెడితే ఒక్క మాట అన్నావా ఎమ్మెల్యే గురించి? మరి కుక్కడిపల్లి వచ్చి నన్ను తిడుతున్నావు నువ్వు. నడువు నీ 4,000 కోట్లు రాపించినావు కదా, నీకు దమ్ము ధైర్యం రాపించిన వార్తది ఆమె రాపించింది, పక్కకున్న ఎమ్మెల్యే రాపించిండు. అంటే ఆమె రాపిస్తే ఆంధ్రజ్యోతిలో బ్యాన్ ఐటమ్ వస్తుంది. ఏమో మరి వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే నేను చెప్పాలి. అన్నపేట రాపించారు, అది ఉదయపూర్వక రాపించిన స్టేట్మెంట్ కాదు అది. నేను చెప్తున్నా కదా, నాకు తెలుసు కదా రాధాకృష్ణ సార్ సంగతి. ఫైనల్గా ఈ గొడవ ఎక్కడ దాకా పోతాకున్నారు? మీరేమో బీఆర్ఎస్లో ఉన్నారు, ఆమెనేమో బీఆర్ఎస్ బహిష్కృత నేత. బహిష్కృత వాళ్ళు చేశారు, బీఆర్ఎస్ నుంచి ఆమెను బహిష్కరించారు కదా. ఎవరు బహిష్కరించారు? వాళ్ళ ఫాదర్ పార్టీ అధ్యక్షుడు. అంటే నన్ను తిడితే ఉంచుతారా? నువ్వు తిడితే ఉంచుతారా? నేను నన్ను ఊకిర్రా అని చెప్తుంది రోజు ఆమె. నువ్వు చెప్పు, రోజు వచ్చి నేను తిడితే ఊకుట్రా? కేసీఆర్ ఒక్క పార్టీ కాదు, అది 60 లక్షల మంది పార్టీ. అది కేసీఆర్ ఆ పార్టీ ఏమన్నా? అది 60 లక్షల మంది కార్యకర్తల పార్టీ. అది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊగుతామా? తీసి బయట పడేస్తాం ఎవరైనా సరే. కానీ మీకు డిస్టర్బెన్స్ అయితే లేదా? మీ పార్టీకి పొద్దుగాలేసి రోజు జొర్రిగేలాక ఏదో సౌండ్ వస్తుంటే మీకేం డిస్టర్బెన్స్ లేదా? మీ పార్టీ మా పార్టీ నాశనం చేయడానికి పుట్టిందామే. డిస్టర్బెన్స్ అది రోజు పొద్దులేసి తిరుగుతుంది. పాత బస్తీకి వెళ్ళింది, మన ఎమ్మెల్యేలు ఏమనలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కాన్సెన్స్ తిరిగింది మొన్న, ఏమనలేదు వాళ్ళను. వాళ్ళు మంచి పని చేస్తారు, మేము దొంగలమా? ఎవరన్నా ప్రతిపక్షాలలో తిడుతారా? ఎవరన్నా అధికారం పార్టీలో తిడతారా? ఎవరన్నా ప్రతిపక్షంలో తిడతారా? నువ్వు బీజేపీ ఒక మాట అంటలేవు, ఆయన బీజేపీ ఆయన ఒక ఆయన మాట అంటే ఆయన లీగల్ నోటీస్ పంపిస్తా అంటావు. మీకు కూడా వచ్చింది లీగల్ నోటీస్? నాకు ఇంకా రాలేదు, నేనే పంపుతున్నా మాకు. ఆమె నాకు పంపేది, నేనే పంపుతున్నాను. ఫస్ట్ ఆమె చూసుకోమని, ఫస్ట్ నా లీగల్ నోటీస్ నేను జవాబు చెప్తా. ఆమె లీగల్ నోటీస్ జవాబు చెప్పమని ఫస్ట్. ఆవిడ ఆరోపించింది, నిన్న మీకు చూపెట్టింది, మాకు ఇంతమంది అన్నా బాగా మాట్లాడుతున్నావు అన్నా, నువ్వు ఆయన అందరూ వచ్చి ఎకరాలు కబ్జాలు పెట్టిండు అన్నా అని చెప్పిన మీరే చెప్తారు కదా. చూసుకోమను, నా పేరు మీద ఉంటే. ఇప్పుడు శివరెడ్డి అన్న పేరు, శివరెడ్డి అన్న రోజు నాకు క్లోజ్ ఉంటాడు. ఈయన నీ బినామంటే నేనేం చేయాలి? నువ్వు నా కొడుకు మీద ఆరోపణ చేసావు, నా కొడుకు ఆధారాలు చూపెట్టిన, ఓవర్లాప్ ల్యాండ్లలో జొర్రిండు మీ మొగడు అని చెప్పిన, దానికి నువ్వు ఒప్పుకున్నావు. ఉన్నా నేను, కానీ 19 వెళ్ళిపోయినా అది కేటీఆర్ఏ సంతకం పెట్టిన. కవిత డాక్యుమెంట్ చూపించింది మీరు, అది ఏ ఎంట్రీలో అయింది రిజిస్ట్రేషన్? ఎంట్రీ ఏ సంవత్సరం సంబంధించిన డాక్యుమెంట్? అది ఈ గవర్నమెంట్లో అయిందా పోయిన గవర్నమెంట్ అయింది? పోయిన గవర్నమెంట్లో అయింది. మీ అన్న మీద నువ్వు అంటివి, నువ్వే సంతకం పెట్టినావా నువ్వే అంటివి అన్న. ఈ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు పెట్టే, పురపాలక శాఖ మంత్రి కాబట్టి ఖచ్చితంగా బిల్డింగ్లో పర్మిషన్లు సంతకాలు పెట్టేది పురపాలక శాఖ మా ఆఫీసర్సే, మంత్రులు పెట్టరు ఎక్కడ సంతకం. ఆమెకు తెలుసో తెలియదు. లేదు అనుభవం లేదా ఆమెకు? అనుభవం ఉండేది, నువ్వే సంతకం పెట్టినామంటదా? అన్న కేటీఆర్ని పట్టుకొని, రేవంత్ రెడ్డిని పట్టుకొని ఆఫీసర్లు పెడతారు. కమిషనరు, హెచ్ఎండిఏ కమిషనరు, జిహెచ్ఎం కమిషనరు, టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, వాళ్ళు సంతకాలు పెడతారు తప్ప ఎక్కడ కూడా ఎమ్మెల్యే కానీ ఎక్కడ కూడా మంత్రులు సంతకాలు పెట్టరు.
ఇలా రేవంత్ రెడ్డి గారు దానికి ఏంటి పురపలక్కకున్నా ఆయన పెట్టాడు పర్మిషన్ ఇచ్చిన. నేను ఇక్కడికి వచ్చే కన్నా ముందు బస్తీకి పోయినా, ఐడిపిఎల్ బస్తీ. మీకు మంచి పేరే ఉందాడా, అదంతా డెవలప్మెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని వాళ్ళు కూడా అర్థం కాలేదు. ఆ బస్తీ వాళ్ళకి ఏం తెలుసు పాపం, వాళ్ళకు ఇది పేపర్స్ అవుతారా, పొద్దున 5 గంటలు 6 గంటలు వేస్తారు, పొద్దున కూలి పని చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళు, కుప్పర పని చేసుకుంటారు, అంతా పోతారు, సాయంత్రం వస్తారు, 6 గంటలకు వస్తారు, ఇట్లా ఇది పనుకుంటారు. వాళ్ళకి ఈ పేపర్లు, ఈ టీవీలు, ఛానల్ అంతా బీదోలు మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు. పార పని చేసుకుంటాడు, కుప్పర పని చేసుకుంటాడు, వాళ్ళ కృష్ణారావుని ఏమంటారు, గవర్నమెంట్ ఏమనుకుంటారు, వాళ్ళకి ఏం తెలియదు. ఈడ ఎవరు పోతే అమ్మకి ఇష్టాన్ని వేసిండు అంటారు, నువ్వు పోతే నువ్వు వేసిండు అంటారు వాళ్ళు. రేవంత్ రెడ్డి పేరు కూడా చెప్తున్నారు, 100 కోటి రూపాయలు ఇచ్చిండు మాకు అని. ఇచ్చిండు, నేను చెప్పినా నీకు 1 కోటి రూపాయలు ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఆయన ఇచ్చాడు, కడమది కేటీ రామారావు ఇచ్చాడు, చెప్తానే అంటలే కదా మేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కబ్జాదారా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎంపీ అయిండు అన్న. నేను ఫోన్ చేసిన, అన్న ఇట్లా 1 కోటి రూపాయలు ఐడిపిఎల్ ఇబ్బంది అవుతుంది, మీకు అంతా మహబూబ్నగర్ జిల్లా వాళ్ళే అన్న. సరే తీసుకో ఇస్తానని చెప్పి లెటర్ పంపమంటే నేను ఈయన పంపించిన, లెటర్ ఇచ్చిండు. కేటీఆర్ దగ్గరికి వెళ్ళా, అన్న రేవంత్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఫండ్ ఇస్తున్నాను, ఇంకొక 3 కోట్లు అయితే అద్దె డ్రైనేజీలు, వాటర్ లైన్లు, ఏంటి ఎలక్ట్రికల్ అయిపోతానంటే ఆయన 3 crore ఇచ్చాడు. ఆ 4 crores వర్క్ స్టార్ట్ చేసినాం. ఇదేమో జిహెచ్ఎం ఫండ్, అది ఎంపీ గారు ఇచ్చిన ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. అంటే ఐడిపిఎల్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఐడిపిఎల్ కాదా, గవర్నమెంట్ కాదా? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కబ్జా పెట్టినట్టు, 4,000 కోట్ల రేవంత్ రెడ్డి కూడా వాటు ఉందా? ఉన్నట్టు కదా, ఇద్దరం మంచుకున్నామా? ఇప్పుడు ఐడిపిఎల్ భూముల వెనకాల మొత్తం పెద్ద పెద్ద వెంచర్లు వచ్చినాయంట. ఎవరో వెంచర్లు అవి? 2 వెంచర్ల మీదే గిదే పంచాది. రామాయణం ఎంతానికి రాముని సీతమైన ఆ వెంచర్లు వీలే చేసినారు వాళ్ళ. అదే ఇది పక్కకు ఆనుకొని ఇంకో 12 ఎకరాలు ఉంది, ఎవరో తెలుస్తుంది. అది ఆడిపోతే రాళ్ళతో కొడుతున్నారు. నిన్న మొన్న స్టార్ట్ అయింది అది. పోలీసు వాళ్ళు నిలబడి కట్టించారు. అది ఐడిపిఎల్లా ప్రైవేటా అనేది బయటకు వస్తలేదు. నేను 10 మందిని పంపిస్తే రాళ్ళతో కొడుతున్నారు అని ఆడిపోతే ఆడ గుండాలు నటురు అని చెప్తే మీకు ఎదురు తలనొప్పి అని చెప్పి పంపించిన. అది ఐడిపిఎల్కి ఇన్ఫార్మ్ చేసిన, మీ ల్యాండ్ అది ఐడిపిఎల్, అది మేము గోదల మేపినామని చెప్పిన. వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. అయినా గోడ కడుతున్నారు, సీసీ కెమెరాలు పెట్టుకొని లోపల ఉన్నారు 12 ఎకరాల. ఎవరో తెలియదు అంటే 100 రూపాయలు పెద్దోళ్ళే. పోలీసు ఉన్నారంటే పోలీసు సపోర్ట్ చేస్తుంటే గవర్నమెంట్ సపోర్టెడ్. ఇక నేను చెప్పను, మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ కృష్ణన్న. ఎనీవే ఇది భూముల పంచాయతీ. బట్ అక్కడ ఉన్న జనం అయితే మా భూములు కబ్జా ఆ పక్కకు అవుతున్నాయి, ఎవరో చేస్తున్నారు, ఏ గవర్నమెంట్ వచ్చినాకనే కబ్జా లేని మాత్రం వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. కృష్ణ ఏమో ఫైటింగ్ చాలా దూరం ఉందని చెప్తున్నారు. చూద్దాం ఎంత దూరం పోతారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.